పంట దిగుబడులను హరింపచేసే వాటిల్లో వాతావరణ పరిస్థితులు, చీడపీడలతో పాటు ఇటీవలి కాలంలో వన్యప్రాణుల నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. అడవి పందులు, కోతులు దాడి చేసి రైతు ఆరుగాల కష్టాన్ని దోచుకుంటున్నాయి. వీటిలో ముఖ్యంగా అడవి పందులు మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, రాగులు, అపరాలు, పుచ్చ మొదలైన పంటలలో పలు దశలలో చొరబడి ధ్వంసం చేస్తున్నాయి. అడవి పందుల విజృంభణ వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు పంటలు వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. వీటిని చంపడం చట్టరీత్యా నేరం. అందువల్ల ఈ అడవి పందుల బెడదను తగ్గించుకోవడానికి రైతులు చేపట్టే కొన్ని సంప్రదాయ పద్ధతులతో పాటు మరికొన్ని సాంకేతిక విధానాలు ఆచరించవచ్చంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన వ్యవసాయంలో ఇటీవల కాలంలో చూస్తే కనుక అడవి పందుల సమస్య కూడా పెరిగిపోయింది. మరి కారణాలు ఎన్నైనా కానీ అడవులు తగ్గిపోవడమా, లేకపోతే అడవుల్లో వాటికి కావాల్సిన ఆహారం దొరకక కానీ ఈ అడవి పందులు ఇటీవల కాలంలో మన వ్యవసాయ పంటల మీద, ఉద్యానవన పంటల మీద కూడా ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తున్నాయి. చాలామంది రైతులు కొన్ని రకాల పంటలు వేయడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రిజర్వ్ ఫారెస్ట్కి దగ్గరగా ఉండేటువంటి రైతులు పొలాలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ అడవి పందుల సమస్య ఇంకొంచెం ఎక్కువగా ఉండటం కూడా మనం గమనిస్తున్నాము. ఒకవేళ రైతులు ధైర్యం చేసి పంటలు వేసినప్పటికీ పంట ఫలసాయం వచ్చే సమయంలో మరి అడవి పందులు ఎక్కువగా నష్టపరచడం మనం గమనిస్తున్నాము. మరి అడవి పందులు సమస్య ఎక్కువ అవుతుంటే రైతులు పంట మార్పిడి చేయాలంటే భయం, కొత్త పంటలు వేయాలంటే ఆలోచించిన పరిస్థితి, అదేవిధంగా వేసిన పంట కూడా మనం నష్టపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అడవి పందుల బారి నుంచి పడకుండా పంటను కొంతవరకు రక్షించుకోవాలంటే మరి కొన్ని రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అడవి పందుల్ని మరి వైల్డ్ యానిమల్ యాక్ట్లో చంపడానికి అవకాశం లేదు. ప్రధానంగా ఏంటంటే ఈ అడవి పందుల నుంచి సమస్య ఎలా ఉంటుందంటే ఇవి మనకి చూస్తే కనుక చూపు అంత ఎక్కువ ఉండకపోయినా వీటి తలకు వాసన, గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పంటని వాసన ద్వారా గుర్తుపడుతుంటాయి. ఈ అడవి పందులు ఏంటంటే వాటి పొలాలకు వచ్చినప్పుడు తినేదానికన్నా అవి నష్టపరిచేది, డ్యామేజ్ చేయడం ఎక్కువ అవుతుంటుంది. ఈ అడవి పందులు బయట నుంచి పొలం చూస్తే మొక్కజొన్న లాంటి పొలాలు కనుక చూస్తే బయట బాగానే ఉంటాయి. లోపల చూస్తే కనుక ఒక 2 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్ల వరకు కూడా నష్టపరుస్తుంటాయి. ఒకసారి ఆ పంటకి అలవాటు పడ్డాయంటే అవి ఏంటంటే ఆహారం ఎక్కడ ఎక్కువ దొరుకుతుందో అక్కడే ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల నష్ట తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వీటి నుంచి పంటను రక్షించుకోవాలంటే కొన్ని సాంప్రదాయ పద్ధతులు, కొన్ని ఈ మెకానికల్ కొత్తగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఏంటంటే ఒకటి రైతు స్థాయిలో సాంప్రదాయ పద్ధతులు మనం చేయాలనుకుంటే ఈ అడవి పందుల సమస్య ఎక్కువగా ఏ పొలాల్లో ఉంటుందో ఆ పొలం చుట్టూ కూడా ఈ పాత చీరలు ఏవైతే ఉంటాయో రంగురంగుల చీరలు పొలం చుట్టూ కట్టడం వల్ల అడవి పందులు పొలానికి వచ్చేటప్పుడు అవి ఆ ముక్కు ద్వారా వాసన చూసుకుంటూ కిందకి భూమికి దగ్గరగా ఆ ముక్కును పెట్టుకుంటూ నడుచుకుంటూ వస్తుంటాయి. అలాంటప్పుడు కనుక ఈ చీరలు అడ్డు తగిలాయి అనుకుంటే అక్కడ ఏదైనా ఆపద ఉంది, లేదో అందులో చొరబాటుకి ఏదో ఆటంకం కలుగుతుందని ఆ పొలాల్లోకి చొరబడకుండా వేరే పొలాలకు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సాంప్రదాయ పద్ధతుల్లో చూస్తే మనకి ఈ కుళ్ళిన కోడిగుడ్లు 25 ml సొన 1 లీటర్ నీటికి కలుపుకొని దాన్ని పొలం చుట్టూ కూడా గట్ల మీద వాటి ఏ ప్రాంతం నుంచి పొలంలోకి ప్రవేశిస్తున్నాయో వాటిని గమనించుకొని ఆ ప్రాంతాల్లో కనుక గట్ల చుట్టూ కూడా 1 మీటర్ వెడల్పులో కనుక పిచికారీ చేస్తే ఈ కోడిగుడ్లు సొన ఏదైతే ఉందో ఆరుతున్న కొద్దీ వాసన ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. కాబట్టి అడవి పందులు పొలానికి వచ్చేటప్పుడు అవి పంట వాసన తెలుసుకోలేక అది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం కానీ, అదేవిధంగా ఈ కుళ్ళిపోయిన కోడిగుడ్ల వాసన భరించలేక వేరే ప్రాంతాలకు తరలిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా తక్కువ ఖర్చుతో ఇది కూడా ఎక్కువ రోజులు పనిచేయదు. మనకి 7 నుంచి 10 రోజుల వరకు ఈ పద్ధతి పనిచేస్తుంది. అదేవిధంగా ఈ సల్ఫరు, అదేవిధంగా మనం ఆముదం 2 కలిపి ఒక బకెట్లో వేసుకొని ఈ పురుకోస కొబ్బరి తాడు ఏదైతే ఉంటుందో మన పొలానికి 1 లేదా 2 వరుసలు కట్టడానికి ఎంత తాడు అవసరం ఉంటుందో అన్ని మీటర్ల తాడుని మనం ఈ గంధకం ఆముదం మిశ్రమంలో 24 గంటలు నానబెట్టి అది కనుక మీరు పొలం చుట్టూ కడితే గంధకం నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసనకు కూడా అది వికర్షితం అయిపోయి అడవి పందులు బయటికి పొలాలకు కూడా పొలానికి రాకుండా ఉంటాయి. వచ్చినా కానీ బయట పొలాలకి వెళ్ళిపోతాయి. ఇటీవల కాలంలో మనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,
అలాగే ఆర్నితాలి డిపార్ట్మెంట్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వాళ్ళు కూడా కొన్ని పరిశోధనాత్మకంగా ఈ అడవి పందుల సమస్యలు నివారించడానికి కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే సోలార్ ఫెన్సింగ్ అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళ పరిశోధనల ద్వారా నిరూపితమైంది. పొలం చుట్టూ కూడా మన ఫెన్సింగ్ మామూలు జిఏ వైర్తో ఏ విధంగా అయితే వేసుకుంటాం ఆ విధంగానే ఫెన్సింగ్ వేసుకుంటారు. దానికి సోలార్ పవర్ని మనం తగిలించడం అనేది జరుగుతుంది. అయితే ఫెన్స్ వేసేటప్పుడు ఏంటంటే కింద వరుస 6 అంగుళాల ఎత్తులో ఉండాలి. అదేవిధంగా స్తంభాలు కూడా వీలైనంత వరకు అడుగున్నర వరకు పాతేసినట్టు ఉండాలి. లేకపోతే ఈ అడవి పందులు ఏంటంటే భూమిని గుల్లబారిచేసి స్తంభాలని నెట్టుకొని కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భూమి లోపలికి స్తంభాలని ఎక్కువ లోతుకు పాతడం, తర్వాత కింద వైరు 6 అంగుళాలు, పై వైరు అడుగు వచ్చే విధంగా 3 లేకపోతే 5 వరుసలు సరిపోతాయి. 1.5 మీటర్ ఎత్తు కన్నా ఎక్కువ దూకలేవు. కాబట్టి ఆ విధంగా ఫెన్స్ ఏర్పాటు చేసుకొని దానికి సోలార్ పవర్ ప్యానల్ని మనం ఏర్పాటు చేసుకుంటే సుమారుగా 12 వోల్ట్ల వరకు కూడా పవర్ వస్తుంది. ఇది మనకి తాకినప్పుడు జంతువు చనిపోదు, కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి షాక్ ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందంటే షాక్ ట్రిపుల్ S అంటారు. అది ఒకసారి కనుక శరీరానికి తగిలి ఆ షాక్ వచ్చిందంటే రెండవసారి ఏ జంతువు కూడా ఆ వైర్ తాకడానికి ప్రయత్నం చేయదు. ఆ విధంగా అవి సైకలాజికల్గా భయపడిపోతాయి. ఈ సోలార్ ఫెన్స్ సుమారుగా 1 ఎకరాకి 4,000, 5,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. మీరు అంటే ఆ పోల్స్ ఖర్చుని బట్టి మారిపోతుంది. మనకి సిమెంట్ పోల్స్ అయితే 8,000 వరకు అయిపోతుంది ఎకరానికి. అదే కనుక బ్యాంబూ పోల్స్ కానీ లేకపోతే ఐరన్ సన్నటి పోల్స్ కానీ అయితే 4 నుంచి 5,000 అవుతుంది. జిఏ వైర్ కట్టుకుంటారు, దానికి సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకుంటారు. కాకపోతే ఈ కింద ఉన్నటువంటి వైర్కి ఎప్పుడు కూడా ఆ పవర్ డిశ్చార్జ్ అవ్వకుండా కలుపు ఏదైనా వైర్లకు తగిలితే అవి ఎప్పటికప్పుడు నిర్మూలించుకుంటే మనం 4-5 సంవత్సరాల వరకు కూడా ఈ ఫెన్సింగ్ వాడుకోవచ్చు. అదేవిధంగా ఎకోడాన్ అని చెప్పేసి ఇంకొక కెమికల్ ఉంది. అది 1 లీటర్ తీసుకొని 100 లీటర్ల నీటికి కలిపేసి అది కూడా పొలం గట్ల చుట్టూ కూడా పిచికారీ చేస్తే దాని నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుంది. కోడిగుడ్లు ఏ విధంగా అయితే వాసనతో పనిచేస్తుందో ఆ విధంగా ఇది కూడా పనిచేస్తుంది. అడవి పందులు వచ్చేటప్పుడు మనం కొన్ని రకాల భయంకరమైనటువంటి సౌండ్స్ కనుక చేస్తే అవి భయపడిపోయి బెదిరిపోయి పారిపోతుంటాయి. దానికోసం కానీ ఏంటంటే మనం ప్రీ రికార్డెడ్ సౌండ్స్ అంటే అడవి పందులు ఏ సౌండ్స్కి భయపడతాయో అవన్నీ కూడా కొంత పరిశోధన చేయడం జరిగింది. గాండ్రింపు సౌండ్లు కానీ లేదా అడవి పందును మనం పట్టుకునేటప్పుడు వాటి నుంచి కూడా బెదిరిపోయి భయపడేటువంటి సౌండ్స్ ఉంటాయి. ఇలాంటి సౌండ్స్ అన్నీ రికార్డ్ చేసి ఆ చిప్ కానీ లేదా పెన్ డ్రైవ్ కానీ మనం పొలంలో ఒక ఎత్తైన ప్రదేశంలో పెట్టుకొని దానికి సోలార్ పవర్ లేదా బ్యాటరీ మనం అమర్చుకుంటే అవి వచ్చే సమయంలో ఈ సౌండ్ సిస్టమ్ కనుక మనం ఆన్ చేస్తే అవి వస్తున్నప్పుడు ఈ సౌండ్స్ వినిపిస్తే ఏదైనా వేరే జంతువు వల్ల ఆపద ఉంటుందని పారిపోతాయి. లేదా అడవి పంది సౌండే మనం గట్టిగా పెడితే పందును పట్టుకున్నారు కాబట్టి అవి కూడా దొరికిపోతాయని భయపడి ఆ విధంగా అవి కూడా పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎకోస్టిక్స్ అంటాం, అంటే భయంకరమైనటువంటి శబ్దాలు చేసేటువంటి ఆడియో సిస్టమ్స్ని కూడా మనం పొలం మధ్యలో పెట్టుకుంటే ఆ సౌండ్స్కి కూడా మనకు అడవి పందులు పారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళకున్న అవకాశాలను బట్టి కొన్ని సాంప్రదాయ పద్ధతులు చెప్పుకున్నాము, కొన్ని శాస్త్రీయ పరంగా చెప్పుకున్నాము. కొంచెం డబ్బులు పెట్టగలిగితే సోలార్ ఫెన్సింగ్ అనేది ఎప్పటికీ నిరంతరం పనిచేస్తుంది. అదేవిధంగా శబ్దాలు చేసేటువంటి పరికరాలను కూడా మీరు ఏర్పాటు చేసుకుంటే మరి అడవి పందుల నుంచి కొంతవరకు మనం పంటను కాపాడుకొని మన పంట నుంచి మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ రబీలో వేసే పంటల్లో ఎక్కడైనా అడవి పందుల సమస్య ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రకాల పద్ధతులను మీరు అవలంబించగలిగితే అడవి పందుల నుంచి పంటల్ని రక్షించుకోవచ్చు.